కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ల పాటు తెలంగాణను దోచుకుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 50,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. కానీ తాము అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ పార్టీ మార్కు పాలన కల్పిస్తుందని చెప్పారు. ప్రజాపాలన పండుగలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన దోపిడీ అంతా ఇంతా కాదన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కళ్ళకు అంటున్నారంటే దేవ చేశారు. లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన మీకు ప్రజలు మళ్లీ అధికారం ఇస్తారని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ చెబుతున్నారని, కానీ రాజీవ్ గాంధీ ఆయన కుటుంబం చేసిన త్యాగం తెలుసా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాల మీద పండగ జరుపుతా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రజల పండగ. ఇది రాష్ట్ర ప్రభుత్వం హయాంలో జరుగుతున్న రైతుల పండగ, విద్యార్థి నిరుద్యోగుల పండగ, మహిళల పండగ, కార్మిక కర్షక వ్యవసాయ పారిశ్రామిక వ్యక్తులందరూ జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర పండగ. ఈ పండగలో అందరూ పాల్పంచుకోవాలని 10 ఏళ్లలో వారు 50,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మేము 9 మాసాల్లో 50,000 ఇచ్చి డిసెంబర్ 7 నాటికి 56,000 పైచిలకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాము. వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చింది మేము సంవత్సరంలో ఇస్తా ఉన్నాం. ఇది గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా. ఇది ప్రజలు గమనించాలి. నీళ్ల పేరిట ఏ రకంగా దోపిడీ జరిగింది, నిధులు ఏ రకంగా దుర్వినియోగమైనాయి, నియామకాలు కొందరికే పరిమితమైన సందర్భం. అలాంటి సంఖ్యల ప్రభుత్వం నుంచి గత సంవత్సరం డిసెంబర్ 3న ప్రజాపాలన ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులు మంత్రులుగా ఈ రాష్ట్రంలో స్వపరిపాలన ప్రజాపాలన జరుగుతూ ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం యావత్ తెలంగాణ ప్రజల యొక్క యాస, భాష, కట్టుబాట్లు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. మీరెవరు అసలు తెలంగాణ తల్లి గురించి తీసేస్తానని చెప్పడం? రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అమెరికాలో చదువుకున్నాడంటాడు. ఏం నేర్చుకున్నావు బాబు మీరు? రాజీవ్ గాంధీ చరిత్ర మీకు తెలియదా? దేశ ప్రభుత్వం వారికి భారత రత్నతో సత్కరించిన పరిస్థితి మీకు తెలియదా? అడ్డగోలుగా భూముల పేరిట, నిధుల పేరిట, నియామకాల పేరిట రాష్ట్ర సంపదను దోచిన మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారనే మాట గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు.